హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. గైస్, మనకు రీసెంట్గానే ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా చాలామంది టెక్నీషియన్ నోటిఫికేషన్ గురించి అడుగుతున్నారు. ఎందుకంటే మనకు ప్రీవియస్ 2019లో వచ్చిన నోటిఫికేషన్లో ఆర్ఆర్బీ ఏఎల్పీ అండ్ టెక్నీషియన్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. బట్ ఈసారి ఏఎల్పీకి సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చారు. అండ్ టెక్నీషియన్ గురించి చాలామంది అడుగుతున్నారు, ఎందుకు రాలేదు, ఎలా వస్తుంది, ఏంటి, అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇలాంటి డిఫరెంట్ ప్రొటెస్ట్ అయితే మనకు లాస్ట్ 1 వీక్ 2 డేస్ నుంచి చూస్తున్నాము నోటిఫికేషన్ తర్వాత నుంచి. సో దాని నుంచి మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అఫీషియల్గా. దీంట్లో ఏం మెన్షన్ చూడండి. సో అడ్వర్టైజ్ నోటీస్ రిగార్డింగ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్. సో టెక్నీషియన్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఓవరాల్గా సమ్మరీ ఏంటంటే ఒకసారి ఇక్కడ మీరు చూడండి. దీంట్లో ద రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీస్ have recently released the centralized notification number 1 2024 on 20th January 2024. ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చాడు. ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఏఎల్పీ. తర్వాత కింద the RRBs are currently in the process of finalizing the release of another CEN centralized employment notification specially aimed at the recruitment of the technician. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడైతే ప్రజెంట్ వచ్చిన నోటిఫికేషన్ ఏఎల్పీకి మాత్రమే, ఇంకొకటి కూడా కొత్త నోటిఫికేషన్, అది మనకు టెక్నీషియన్ ఎక్స్క్లూజివ్గా టెక్నీషియన్ రిక్రూట్ చేసుకోవడానికి ఇంకొక ప్రాసెస్లో ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అతి త్వరలోనే రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఈ ఆస్పిరెంట్స్ ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో, వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో దీనికి కంపల్సరీ అతి త్వరలోనే, అంటే మోస్ట్లీ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫిబ్రవరిలోనే రిమైనింగ్ నోటిఫికేషన్ ఆర్ఆర్బీస్ నుంచి ఏఎల్పీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు టెక్నీషియన్ కావచ్చు, జేఈ కావచ్చు, ఎన్టీపీసీ, గ్రూప్ డి, వీటన్నిటికి సంబంధించిన నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతున్నాయి. కాబట్టి ఎవరు కూడా ఇంకా ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయాలి, ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా డెఫినెట్గా ఆర్ఆర్బీ ఏఎల్పీకి ప్రిపేర్ అవుతూ, దాంతోపాటు ఎవరైతే టెక్నీషియన్కి కానీ ఇంకా ఇతర ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా ప్రిపరేషన్ ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇమీడియట్గా మీకు ఈ ఫిబ్రవరి మంత్లో డెఫినెట్గా రిమైనింగ్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఇదే కాకుండా ఆర్ఆర్బీ నుంచి డిఫరెంట్ అప్డేట్స్ రావడం జరిగింది. ఈ ఫర్దర్ అప్డేట్స్ గురించి కూడా మన డిఫరెంట్ వీడియోస్ మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు చూడండి. ఇంకొకటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇంతకుముందు నుంచి కూడా ప్రీవియస్గా ఒక 2-3 ఇయర్స్కో 4 ఇయర్స్కో ఒకసారి మనకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి రైల్వేస్ డిపార్ట్మెంట్ నుంచి. ఎందుకంటే 2019లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్స్ స్టార్ట్ అయినాయి. ఇలా వేకెన్సీస్ అయితే వస్తూ ఉన్నాయి. బట్ ఒక ప్రాపర్ షెడ్యూల్ లేకుండా, ఒక ఎవ్రీ ఇయర్ లేకుండా ఇప్పటివరకు అయితే జరిగింది. బట్ ఆర్ఆర్బీస్ నుంచి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవ్రీ ఇయర్ ఒక క్యాలెండర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు. కాబట్టి నెక్స్ట్ ఇయర్స్ నుంచి మోస్ట్లీ ఒక ప్రాపర్ క్యాలెండర్తో పాటు వేకెన్సీస్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా ఆర్ఆర్బీ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో కాబట్టి ఎవరైతే ఆర్ఆర్బీ ఏఎల్పీ దాంతోపాటు టెక్నీషియన్ ఫోకస్ చేస్తున్నారో ఇది ఒక మంచి ఇంపార్టెంట్ అప్డేట్. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మన అంజూస్ అకాడమీని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటు ఎవరైతే ఆర్ఆర్బీ ఏఎల్పీ టెక్నీషియన్ ఇతర ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కావాల్సిన ఆన్లైన్ కోచింగ్ మన అంజూస్ అకాడమీ నుంచి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి డెఫినెట్గా మీకు ఆఫ్లైన్ కావాలంటే మన ఇన్స్టిట్యూట్ విజిట్ అయ్యి అక్కడ ఆఫ్లైన్ డెమో అటెండ్ అవ్వండి. ఆన్లైన్ కావాలంటే మన అంజూస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో కూడా డెమో క్లాసెస్ ఉన్నాయి, చూడండి. బట్ ఇప్పుడు చేయాల్సింది ఒకటే, మీరు ఫోకస్ చేయాల్సింది ప్రిపరేషన్ మీద. ఎందుకంటే మనకున్న వేకెన్సీస్ ఎన్ని అనేది మనకు చూసుకుంటే అందులో ఉన్న వేకెన్సీస్లో మనకు కావాల్సిన ఒక జాబ్ కావాలంటే డెఫినెట్గా ఈ రోజు నుంచి ప్రాపర్గా ప్రిపేర్ అయితే 100% సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఈ రోజు నుంచి ఇమీడియట్గా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ప్రాక్టీస్ టెస్ట్ రాయండి. ఎవ్రీథింగ్ దానికి కావాల్సిన A to Z చేయాలి. మనకు ఫైనల్ కావాల్సిన సక్సెస్. దానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ కావాలి, అవన్నీ కూడా ఆర్ఆర్బీ ఏఎల్పీది అప్డేట్ చేయడం జరిగింది. బట్ టెక్నీషియన్ అత్వరనే రాబోతున్నాయి. కాబట్టి టెక్నీషియన్ కూడా టార్గెట్ చేసి క్లియర్ చేయడానికి ట్రై చేయండి. సో ఆల్ ది బెస్ట్ గైస్, థ్యాంక్ యూ.